ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాం మనం. రెండు రకాల జనరేటివ్ ఏఐ అంటారు, ఏజెంటిక్ ఏఐ అంటారు. అంటే ఏజెంటిక్ ఏఐ అనేటువంటిది ఇప్పుడు ఇంకా ఏమిటంటే ఒకసారి మనం దానికి చెప్తే తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడా కూడా మనుషులతో ప్రయోగం లేకుండానే ఏజెంటిక్ ఏఐలో డిసిషన్స్ అనేటువంటి ఫాస్ట్గా అవుతాయి. అది కమర్షియల్ స్పేస్లోనో లేకపోతే సాంకేతిక విజ్ఞానంలోనో కొంతవరకు ఉపయోగపడ్డా నార్మల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్ ఇలా చెయ్యాలని చెప్పేసి దానికి ఒక నిర్దేశిస్తే, అంటే ఆ ఏజెంటిక్ ఏఐ అనేటువంటి ప్లాట్ఫామ్ కొన్ని ఒకవేళ కనుక ఎవరన్నా సైబర్ ఫ్రాడ్స్టర్స్ దానికి ఉపయోగించి చేయగలిగితే అది ఆటోమేటిక్గా చేస్తుంటుంది, లక్షలాది మందికి చేసేస్తూ ఉంటుంది, ఒకరికి ఇద్దరికి కూడా కాదు. ఎందుకంటే హ్యూమన్ కంట్రోల్ లేకుండానే క్రైమ్స్ చేయటానికి వీలుగా ఉండేటువంటి టెక్నాలజీ కూడా వస్తాం. కాబట్టి ఇప్పటి వరకు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగినటువంటి యొక్క ప్రయోగం ఒక 25 సంవత్సరాల్లో ఒక రకం అయితే, ఇక రాబోయేటువంటిదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో పాటుగా కృత్రిమ వ్యక్తిత్వాలు కూడా, అంటే మనకు కనపడని వ్యక్తిత్వాలు. సాధారణంగా ఒక క్రైమ్ చేస్తే ఒక వ్యక్తి ఫలానా చోట ఉంటాడు, ఫలానా చోట్ల ఉన్నాడని మనకు తెలుస్తుంది. కానీ ఇలా అలా కాదు. ఒక్కసారి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దానికి కావలసినటువంటి కమాండ్స్ని ఇచ్చేసేసి ఈ ఫలానా వారిని మీరు గుర్తించండి, ఎవరెవరైతే వీక్గా ఉన్నారో గుర్తించండి, వారికి ఈ రకమైనటువంటి మీరు ఆశల్ని కల్పించండి, వారు మనకి ఈ విధంగా వస్తే మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక్కసారి వారికి ఆ కృత్రిమ మేధకి మనం ఒకవేళ తయారు చేసి ఇవ్వగలిగితే స్వయంగా ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతుంటుంది. అంటే మనుషులతో సంబంధం లేకుండానే నేరాలు జరగటానికి కూడా అవకాశం ఉండేటువంటి యొక్క ఏజ్లోకి మనం వెళ్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది ఏజెంటిక్ ఏఐ. సో టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం, కానీ నేరస్తులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క నేర ప్రవృత్తి నుంచి ఎలా కాపాడుకోవాలో మన పిల్లల్ని, మన యంగ్స్టర్స్ని మనం సమాయత్తం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండేటువంటిది ఈ ఫిన్వర్సిటీ యొక్క టెక్నోక్రాట్స్ పెట్టినటువంటి యొక్క స్టార్టప్ కంపెనీ. దీనికి సమాజం నుంచి మంచి ఆదరణ రావాలని, వారు చేస్తున్నటువంటి ప్రయోగం అందరికీ కూడా, చాలామందికి సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆశాజనకంగా ఉండాలని, సమాజానికి దీనివల్ల విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తూ